అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఈరోజు మనం అందరం చూసాం. ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఆయన రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చైర్మన్ గారు, ఎండీ గారు మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా దాదాపుగా ఈ రాష్ట్రంలో 1,00,000 ఇళ్ల ఈరోజు నిర్మాణాన్ని పూర్తి చేసి వాటికి సంబంధించి అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకి ఈరోజు అందించేటువంటి కార్యక్రమానికి నాంది పలకడం. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15,552 ఇళ్లు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఇది ఈ రాష్ట్ర మున్సిపల్ పురపాలక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈరోజు ఆదిమూలం సురేష్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాంట్లో మేమందరం కూడా కలిసి పాల్గొనడం జరిగింది. అయితే ఒక్కసారి చూస్తే గతంలో ఈ ఇళ్లకి సంబంధించి ఎంత ఆర్భాటం చేశారో చెప్పలేనటువంటిది. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, చంద్రబాబు నాయుడు జీవితంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని నేను పూర్తి చేశా, మీకిచ్చా అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు నోటుకుండా వినిపించదు. ఈరోజు ఇళ్లు నిర్మించి పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందజేస్తే నేను 70% పూర్తి చేశా, ఈరోజు వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారు. నేను 80% పూర్తి చేశా, వీళ్ళు పూర్తి చేస్తున్నామని చెప్తున్నారని చెప్పి పేదవాడి మీద, మధ్యతరగతి కుటుంబాల మీద నీకు శ్రద్ధ ఉంటే, నీకు ఆసక్తి ఉంటే 100% పూర్తి చేసి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. చంద్రబాబు నాయుడు నేను చేస్తాను మీకు ఇస్తాను అని చెప్పి ఊరించే అలవాటు తప్ప కడుపు నిండా అన్నం పెట్టేటువంటి అలవాటు ఏ రోజు లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కడికే పేదవాడి కడుపు నిండాలనేటువంటి ఆలోచన ఉంది కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు మనం జరుపుకోగలిగాం. ఈరోజు ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే 300 చదరపడుగుల ఇళ్లుందో దానికి సంబంధించి 2,65,000 లెక్కన 20 సంవత్సరాల లబ్ధిదారుడు 7,20,000 కట్టవలసి వస్తే పేదవాడు సంవత్సరానికి 60,000 లెక్కన ఎన్ని రోజులు కట్టినా సరే ఈరోజు ఇబ్బంది పడతాడనేటువంటి ఆలోచన చేసి పేదవాడికి ఉచితంగా ఈ ఇల్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 300 చదరపు అడుగుల నిర్మాణం ఉన్నటువంటి ఇంటిని కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈరోజు పేదవాడికి కేటాయించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. దానితో పాటు 365 చదరపు అడుగులుంటే 50,000 రూపాయలు లబ్ధిదారుడు వాటా ఉంటే 25,000 రూపాయలకే తగ్గించి 25,000 రూపాయలు ప్రభుత్వం భరించడం కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో ఉంటే ఒక్కొక్కింటికి దాదాపుగా 75,000 రూపాయలు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ మనం ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి నెల్లూరు టౌన్లోనే 117 కోట్ల రూపాయలు ఈరోజు రాయితీ ఇవ్వడం కానీ, అవసరమైనటువంటి మంచి నీరు, మౌలిక సదుపాయాలు, సిమెంట్ రోడ్లు, అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సదుపాయాలను ఈరోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏదైతే మీరు రేపు వచ్చి ఇక్కడ నివాసం ఉండాలి అంటే ఏదో ఇల్లు ఇచ్చాం, ప్రారంభించాం, వెళ్ళిపోవడం అనేటువంటిది కాకుండా శాశ్వత ప్రాతిపదికన పేదవాడికి అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకసారి చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఏ కేటగిరీ కింద ఈరోజు ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి 15,120 ఇళ్ళు ఇస్తే ఒక్క రూపాయితో 7,20,000 రూపాయలు భరించాల్సినటువంటిది ఒక్క రూపాయి భరించి మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటిది 1,088,64 రూపాయలు ఈరోజు పేదవాడికి సంబంధించి ఒక్క మన నెల్లూరు నగరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భరించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 116 కోట్లు భరించాడు. మంచినీరుకి సంబంధించి, సివరేజ్ ట్రీట్మెంట్కి సంబంధించి దాదాపుగా 19 కోట్ల రూపాయలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాడు. ఒకసారి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నాడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. 2014కు ముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు అనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆలోచన చేస్తే పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదవాడికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు. ఆ 2,000 రూపాయల పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు.
కాబట్టి ఏదో ఒక విధంగా నేను 2000 రూపాయలు చేస్తే ఆ ఓట్లు దండుకుందాం, అధికారంలోకి వచ్చిన తర్వాత సగాటికి సగం పెన్షన్లు కత్తిరించి భారం పడకుండా చూసుకుందాం అనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 2 నెలల ముందు ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆ రోజు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు చెప్పినటువంటి మాట, అయ్యా చంద్రబాబు నాయుడు ఈరోజు మాకు 2000 రూపాయలు ఇచ్చిన, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు ప్లేనరీలో ప్రకటించాడు కాబట్టి 2000 రూపాయలు ఇచ్చాడు తప్ప లేకపోతే ఒక్క రూపాయి కూడా పెంచి ఉండేవాడు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇచ్చేటువంటి 2000 రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పించినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పినటువంటి నేపథ్యం. ఈరోజు అధికారంలోకి వస్తే 2000 నుంచి 3000 రూపాయలకి పెన్షన్ పెంచుకుంటూ పోతామని చెప్పి మొట్టమొదటి సంతకం 2250 రూపాయల మీద పెట్టాడు. 2500కి పెంచాడు. నిన్నటి దాకా 2750 రూపాయలు ఇచ్చాడు. ఈరోజు 3000 రూపాయలు ఇస్తున్నాడు. పెన్షన్ పంపిణీ చూస్తే అనేక సందర్భాల్లో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా వెళ్ళేవాడిని. ఆ పెన్షన్ ఇవ్వడానికి వచ్చేవాడు ఆయన, డిస్బర్స్మెంట్ ఆఫీసర్ అని. ఆయన పొద్దున్నే 10 గంటలకు వచ్చేవాడు, 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 11 గంటలకల్లా నేను కాఫీ తాగి రావాలి అని చెప్పి వెళ్ళిపోయేవాడు. 11:30కు వచ్చేవాడు, 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 12:30 కల్లా నాకు కళాకాలం అవుతుంది, నేను ఫోన్ చేసి వస్తాననేవాడు. 2 గంటలకు వచ్చేవాడు, 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. 3 గంటలకు నేను టీ తాగి రావాలని చెప్పి పోయేవాడు. మరలా 3:30కు వచ్చేవాడు, 1 గంట పెన్షన్ ఇచ్చేవాడు. నాకు బస్సు దూరమో, నేను బస్సు ఎక్కాల, నా బస్సు పోతుందని చెప్పి 4:30కి వెళ్ళిపోయేవాడు. దివ్యాంగులు, వృద్ధులు, పడికాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే పెన్షన్ తీసుకోవడానికి ఈరోజు ఎవ్వరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా 1వ తేదీ కల్లా టంచనగా వాలంటీర్లు మీ ఇంటి ముందు నిలబెట్టి మీ గుమ్మం తలుపు తట్టి పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటి ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చినా ధైర్యంగా వాటిని అమలు చేశాడు. 2014 ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చాడు, చేశాడా అంటే చేసినటువంటి సందర్భం లేదు. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తానన్నాడు. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, మహిళల తరఫున మీరు అడగండి అంటే ఆ రోజు పరిటాల సునీత్ గారు, ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటే ఆమెను 3 ప్రశ్నలు అడిగాం అసెంబ్లీ వేదికగా. మహిళలకి రుణమాఫీ చేసేటువంటి ఆలోచన మీకుందా అంటే ఆమె ఏమి సమాధానం చెప్పిందో తెలుసా? లేదండి. రెండో ప్రశ్న, మహిళల రుణమాఫీ పేరిట మీరు ఇంతవరకు ఎంత ఇచ్చారు అంటే 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. మహిళల రుణమాఫీ ఎప్పుడు లోపల చేస్తారు అంటే ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అంటే 2014 ఎన్నికల్లో ఊరు వాడా తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించినటువంటి స్వయం సహాయక గ్రూపులు నేనే పెట్టా, వాటికి సంబంధించి రేపు జరిగేటువంటి రోజుల్లో నేనే వాటికి సంబంధించి ఆదుకుంటా, మహిళల రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేస్తే ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయో మహిళలకు సంబంధించి మీరు ఉన్నటువంటి బకాయిలు 4 విడతల్లో తిరిగి చెల్లించేస్తానని మొట్టమొదటిగా ఏప్రిల్ 11, 2019లో ఎన్నికలు జరిగితే ఆ రోజుకి రాష్ట్రంలో ఎంతమంది అయితే సంఘబంధాల్లో సభ్యులుగా ఉన్నారో వాళ్ళకి 3 విడతలు ఇచ్చి మొన్న జనవరి నెలలో 4వ విడత బటన్ నొక్కి మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేసి చెప్పినటువంటి హామీని తూచా తప్పకుండా నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. 18,750 రూపాయలు 4 విడతలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు ఇవ్వాలన్నటువంటి ఆయన ఆలోచన 3 విడతలు ఎప్పటికి ఇచ్చాడు. రేపు మరలా ఫిబ్రవరి 16వ తేదీ, ఈ నెల 16వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి చివరి విడత ఈరోజు మీ ఖాతాలో జమ చేస్తున్నాడు. ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. అమ్మఒడి దగ్గర నుంచి, వైఎస్ఆర్ రైతు భరోసా దగ్గర నుంచి, వైఎస్ఆర్ పెన్షన్ కానుక దగ్గర నుంచి, 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు దగ్గర నుంచి, రజకులు, నాయ బ్రాహ్మణులు, టైలర్లకు 10,000 రూపాయలు ఇచ్చే దగ్గర నుంచి, వాహన మిత్ర టాక్సీ డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చే దగ్గర నుంచి, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, నేతన నేస్తాం, మత్స్యకార భరోసా, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈరోజు ఒక పక్క ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు, మరొక పక్క పవన్ కళ్యాణ్, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ, ప్రత్యక్షంగా బీజేపీ పార్టీ, వీళ్ళందరి చుట్టూ చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు పార్టీలను నమ్ముకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నటువంటి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం, ఏ ముఖ్యమంత్రి నోటి వెంట ఇంతవరకు మనం వినలేనటువంటి విషయం, మీ కుటుంబానికి నా పరిపాలనలో
మేలు జరిగింది అని అనుకుంటేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగినటువంటి ఈ దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మీ మద్దతునివ్వాలని చెప్పి కోరుకుంటూ, సౌమ్యుడు, సహృదయుడు, ఈరోజు అనేక సందర్భాల్లో ఇప్పటి వరకు శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు ప్రభాకరన్. ఎక్కడ కూడా ప్రభాకరన్ అంటే వివాద రహితుడు, అభివృద్ధిని కోరుకునేటువంటి వాడు, ఎవరైనా సరే వస్తే నెమ్మదిగా మాట్లాడేటువంటి వాడు. కాబట్టి ఎవరి మీద కూడా దౌర్జన్యాలు, దోపిడీలు అనేటువంటివి జరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రూరల్ నుంచి పోటీ చేసేటువంటి ప్రభాకరన్కి మనందరం తిరుగులేనటువంటి విజయాన్ని భారీ మెజారిటీతో అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ప్రత్యేకించి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కాసేపు వాయిదా వేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి కారణం నా సోదరుడు సురేష్. ఎందుకు నేను సోదరుడు అంటానంటే, మేమిద్దరం కలిసి ప్రతిపక్షంలో అనేక రకాలైనటువంటి పోరాటాల్లో వెళ్ళినటువంటి వాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్లుగా పనిచేసినటువంటి వాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా సరే ఇద్దరం అదే ఆప్యాయత, అదే అనురాగంతో ఉన్నాం. కాకపోతే నాకన్నా సీనియర్ కాబట్టి నాకన్నా ముందు శాసనసభ్యుడయ్యాడు. ఆ తర్వాత ఇది 3వ విడత శాసనసభ్యుడు ఆయన. కాబట్టి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడయ్యాడు. 5 సంవత్సరాలు మంత్రి ఉన్నాడు. విద్యాశాఖని బ్రహ్మాండంగా నిర్వహించాడు. మరలా ఈరోజు ఇన్ని ఇళ్ళు ప్రారంభోత్సవానికి కారకుడు ప్రధానమైనటువంటి అందరితో పాటు ఈ రోజు ఉన్నటువంటి మన మధ్య ఉన్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ప్రధానం ఒకడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మిమ్మల్ని అందరినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి మనసుతో, నిండు హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేనటువంటి విజయాన్ని సాధించడానికి మీరందరూ భాగస్వాములు కండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.